వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎంతో ఉత్కంఠత రేపిన చేవెళ్ల ఎంపీ టికెట్ చివరికి రంజిత్ రెడ్డికే దక్కింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ వరించింది. ఈ విషయమై అధికారిక ప్రకటన ఏది చేయకున్నా, అంటే హోలీ తర్వాత ప్రకటన చేస్తారట, రేపైనా ప్రకటన చేయొచ్చు. కానీ రంజిత్ రెడ్డికి సమాచారం అందించారట. రంజిత్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అయిందని చెప్పేశారట. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోమంటూ రంజిత్ రెడ్డికి పార్టీ అధిష్టానం సమాచారం అందించిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని రంజిత్ రెడ్డికి చెప్పారంట. కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి తరపు నుంచి రంజిత్ రెడ్డికి కన్ఫామ్ వచ్చేసింది. టికెట్ రంజిత్ రెడ్డికి కన్ఫామ్ అయింది. చేవెళ్ల ఎంపీగా ఇప్పుడు రంజిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. మరి చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం సునీత దంపతులకు కాంగ్రెస్ పార్టీ మరో మార్గం చూపించింది. పట్నం సునీతకు మల్కాజ్గిరి టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సునీతకు చెప్పేశారట. అధికారికంగా ఏ లిస్టు రాకున్నా ఈ ఇద్దరు అభ్యర్థులకు కూలంకషంగా అన్ని వివరాలు చెప్పి పట్నం సునీతను మల్కాజ్గిరిలో పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ఒప్పించారట. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి కార్యకర్తలు నేతల సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి తన వెంట పట్నం సునీతను కూడా తీసుకెళ్లారు. ఆ సమావేశంలో పట్నం సునీత కూడా పాల్గొన్నారు. అంటే చేవెళ్లకు రంజిత్ రెడ్డి, మల్కాజిరికి పట్నం సునీత, ఈ రెండు టికెట్లు కన్ఫామ్ అయిపోయాయి. ఈ టికెట్ల కేటాయింపు విషయం ఇద్దరికి చాలా స్పష్టంగా పార్టీ చెప్పేసిందట. అధికారిక లిస్టులో వీరి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చేసుకోవాలి. ఖచ్చితంగా పార్టీని గెలిచి రావాలంటూ పార్టీ హుకుంనామా జారీ చేసిందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డికి మొత్తం సర్వశక్తులు ధారపోసి ఈ సీటు చాలా ముఖ్యమైనది, గెలిచి రావాలంటూ హితబోధ చేశారట. ముఖ్యంగా మరోవైపు సునీతారెడ్డి కూడా మల్కాజ్గిరిలో ఎట్టి పరిస్థితుల్లో గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ పూర్తి స్థాయి అండదండలు కల్పిస్తుందని రేవంత్ రెడ్డి సునీతారెడ్డికి హామీ ఇచ్చారని సమాచారం.